నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ లో గోరంట్ల మండలం పుట్టగొండ్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం. సమాచారాన్ని బాధిత కుటుంబానికి తెలియజేసిన అధికారులు. జవాన్ పార్థివ దేహాన్ని రేపు గ్రామానికి తీసుకొచ్చే అవకాశం. వాకాడు మండలం పరిధిలోని కల్లూరు కొత్తపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతుడు కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన బట్టా రమణయ్యగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పోలీసు కేసులు, వేధింపులతో మీడియా స్వేచ్ఛను హరించడం దారుణం. తనిఖీ పేరుతో మనుబోలు సాక్షి విలేకరి ఇంటికి వెళ్లి వేధించినందుకు నిరసనగా డీటీకి వినతి పత్రం అందజేసి మాట్లాడిన జాప్ నాయకులు. చిల్లకూరు అరుంధతివాడలో ఘనంగా మాతమ్మ అమ్మవారి కొలువు ఉత్సవాలు. కొలువు సందర్భంగా దేవస్థానం వద్ద పలు కార్యక్రమాలను నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులు. జమ్మూ కాశ్మీర్ లో గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియజేయడంతో బోరున విలిపిస్తున్నారు. జవాన్ పార్థివ దేహాన్ని రేపు గ్రామానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సైనికుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాకాడు మండల పరిధిలోని కల్లూరు కొత్తపాలెం రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడు కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన బట్టా రమణయ్యగా స్థానికులు గుర్తించారు. మృతునికి భార్య, 2 పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలరెడ్డిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీస్ కేసులు, వేధింపులతో మీడియా స్వేచ్ఛను హరించడం దారుణమని జాప్ రాష్ట్ర కోశాధికారి పాసం ఏడుకొండలు, గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాబు మోహన్ దాస్ అన్నారు. అనుమతి లేకుండా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు తనిఖీ పేరుతో ఆయన వేధించినందుకు నిరసనగా మనుబోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిటి బషీర్ కు వినతి పత్రం సమర్పించారు. మనుబోలు మండల కేంద్రంలోని సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి అనుమతులు లేకుండా తనిఖీ పేరుతో ఇంటికి వెళ్లి వేధించినందుకు నిరసనగా శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిటి బషీర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాప్ రాష్ట్ర కోశాధికారి పాసం ఏడుకొండలు, గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాబు మోహన్ దాస్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిజాలను జీర్ణించుకోలేని కొందరు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు మీడియా ప్రతినిధులను వేధించడం దుర్మార్గమన్నారు. ఇటీవల కావలిలో మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకొని మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి రిపోర్టర్తో పాటు మరొక 6 మందిని అన్యాయంగా ప్రభుత్వం నాన్ అవైలబుల్ సెక్షన్ కట్టి జైలుకు పంపించడం జరిగింది. గతంలో చింతమనేని ప్రభాకర్ అనుచరులు కూడా సాక్షి కార్యాలయంపై దాడి చేశారు. ఈ మధ్యకాలంలో మరొక ఎడిటర్పై కూడా దాడి చేయడం జరిగింది. కాబట్టి పత్రికా స్వేచ్ఛని హరిస్తూ ఈ విధంగా దాడులు చేయడాన్ని మనుబోలు మండలం
గూడూరు డివిజను నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జర్నలిస్టులు డిటి గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే ఆ విలేకరులని విడుదల చేయాలని. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జగదీష్, సుధాకర్, జైకర్, భాష, రవి, శ్రీనివాసులు, సునీల్, సాయి, సురేష్, శ్రీను, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రం బగల్పూర్ లో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఆర్చరీలో రాష్ట్ర రికర్వ్ మిక్స్డ్ జట్ కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన కాంస్య పథక పోరులో రాష్ట్ర జట్టు 5-1 తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై గెలుపొందింది. కోదండపాణి తరుణీష్ జత్య, తాడిపోయిన వైష్ణవి రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారని రాష్ట్ర విలువిద్య సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. मेडल तालिका की बात हो जो उसे चुनौती के रूप में से उभरेंगे आप? तैयार हैं और विशु को जो है ये टारगेट के लिए जो है 10 अंक मिले हैं. पहला सेट बहुत ही कड़ी प्रतिस्पर्धा आंध्रा के पास मायूसी लगेगी चूंकि रेड जोन के पास की ग्रिपिंग और उन्हें रिलीज किया. 8 अंक हम सभी की निगाहें. वैष्णवी इस समय Thank you so much, ma'am. చిల్లగూరు గ్రామంలోని అరుంధతివాడలో వెలిసిన శ్రీ 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 మాతమ్మ అమ్మవారి దేవస్థానంలో కొలువు మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 7 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, పరశురాముని ముగ్గు, జమదగ్ని తపస్సు, వనం కోరుకుట, కార్తీక యుద్ధం వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृति मातृनिराकृति धूम्र विलोचनि धूम्रसिखे समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभनि शुंभ महाहव दर्पित भूत पिशाच पदे చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం దేవస్థానంలో పుష్పాలంకరణ, సుప్రభాత సేవ, వేద ప్రబంధ పారాయణం,
తిరుచి ఉత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాళ్ళందరికీ ముఖ్యంగా సంతానం లేని వారు మంచి సంతానం కలుగుతుందని, అదేవిధంగా అందరికీ అందజేస్తారు. ఒక్కొక్కరిగా వచ్చి ఆ యొక్క స్వామివారి దగ్గర మీకు యథాతథ దక్షిణ సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు, కుంభాభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, మహేంద్ర మాధవి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్ లో గోరంట్ల మండలం పుట్టగొండ్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం. సమాచారాన్ని బాధిత కుటుంబానికి తెలియజేసిన అధికారులు. జవాన్ పార్థివ దేహాన్ని రేపు గ్రామానికి తీసుకొచ్చే అవకాశం. వాకాడు మండలం పరిధిలోని కల్లూరు కొత్తపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. మృతుడు కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన బట్టా రమణయ్యగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పోలీసు కేసులు, వేధింపులతో మీడియా స్వేచ్ఛను హరించడం దారుణం. తనిఖీ పేరుతో మనుబోలు సాక్షి విలేకరి ఇంటికి వెళ్లి వేధించినందుకు నిరసనగా డీటీకి వినతి పత్రం అందజేసి మాట్లాడిన జాప్ నాయకులు. చిల్లకూరు అరుంధతివాడలో ఘనంగా మాతమ్మ అమ్మవారి కొలువు ఉత్సవాలు. కొలువు సందర్భంగా దేవస్థానం వద్ద పలు కార్యక్రమాలను నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.